కోసం మరణమే గొప్పదని ఆయన నమ్మారు. అందుకే ఈరోజు మనం స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాం, స్వేచ్ఛగా విద్యను పొందుతున్నాం, స్వేచ్ఛగా మన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాం. ఇది ఎవరో ఇచ్చిన బహుమతి కాదు, అనేక మంది చేసిన త్యాగాల ఫలితం. 1947 ఆగస్టు 15 ఈ రోజు కేవలం జెండా ఎగిరిన రోజు మాత్రమే కాదు, ఒక జాతి తలెత్తి నిలిచిన చారిత్రకమైనటువంటి ఘట్టం. ఆ రోజు నుండి మన భవిష్యత్తును మనమే నిర్మించుకోవడం ప్రారంభించాం. ఈ రోజు ప్రపంచం భారతదేశాన్ని గౌరవిస్తోంది. మన శాస్త్రవేత్తలు చంద్రుని వరకు చేరుకున్నారు, మన వైద్యులు ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్నారు, మన యువత అంతర్జాతీయ సంస్థల్లో నాయకత్వ స్థానాల్లో ఉన్నారు, మన సైనికులు సరిహద్దుల్లో నిద్రలేక దేశాన్ని కాపాడుతున్నారు, మన రైతు ఇంకా భూమిని నమ్మి చెమట చిందిస్తున్నాడు. ఇవి మన గర్వకారణాలు. కానీ ఒక్క ప్రశ్న, ఈ విజయాల వెలుగు ప్రతి ఇంటికి చేరిందా? ప్రతి పిల్లవాడికి నాణ్యమైన విద్య అందుతోందా? ప్రతి రైతు గౌరవంగా జీవిస్తున్నాడా? ప్రతి